హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే మనము నెల్లూరు స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ అయితే మనము చేపల్ని బాగా క్లీన్ చేసుకోవాలండి. పులుసుకని చెప్తే మనము పీసెస్ మీడియం సైజులో కట్ చేసి ఇస్తారు. చింతపండునైతే ముందుగానే నానబెట్టి ఉంచుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ బాగా మరిగిన తర్వాత అందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మెంతులు అయితే వేసుకోవాలండి. పోపు వేగిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటా ముక్కలు, కరివేపాకు, పసుపు వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. పూర్తిగా మగ్గాల్సిన పని లేదండి, లైట్గా వేగినా చాలు. ఆలోగా మనము నానబెట్టుకున్న చింతపండునైతే పిసికేసి బాగా అందులోని వేస్ట్ అంతా తీసేసి పక్కన పెట్టేసి పులుసులాగా ప్రిపేర్ చేసి పెట్టుకొని ఉండాలి. తర్వాత ఆనియన్స్, టమాటా కాస్త మగ్గిన తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని అందులో అయితే వేసేయాలండి. అలాగే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చింతపండు పులుపుకి తగ్గట్టుగా మనమైతే ఉప్పు, కారపొడి బాగా వేసుకోవాలండి. ఇందులో కొంచెం కారం అయితే ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే చేపల పులుసుకి చింతపండు రసం ఎక్కువ యూజ్ అవుతుంది కాబట్టి ఆ చింతపండుకు తగ్గ కారం అయితే మనం వేసుకోవాలి. చింతపండు రసం బాగా మరిగిన తర్వాత అందులో మనమైతే కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని విడివిడిగా వేసేసుకోవాలండి. చేపల పీసెస్ వేసేసిన తర్వాత మనమైతే ఇక గరిట వాడకూడదండి. ప్యాన్తోనే అటు ఇటు కుదుముకుంటూ చూసుకుంటూ ఉండాలి. ఫస్ట్ ఒక 5 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి. తర్వాత ఒకసారి కుదుముకొని మనము మంట తగ్గించుకొని లో ఫ్లేమ్లో ఒక 30 మినిట్స్ అయితే ఉంచుకోవాలండి. మధ్య మధ్యలో లిడ్ ఓపెన్ చేసుకొని చూసుకుంటూ ఉండాలండి. లో ఫ్లేమ్లో అయితే ముక్క బాగా ఉడుకుతుంది లోపల కూడా. ఆయిల్ బాగా బయటకు వచ్చేంత వరకు ఉడకనిచ్చి తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఎవరైనా చేపల పులుసు చేసుకోవడం చాలా కష్టం అని ఫీల్ అయ్యేవాళ్ళు ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా, త్వరగా, ఈజీగా అయిపోతుంది. కష్టపడాల్సిన పనే ఉండదండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక చిన్న లైక్ కొట్టేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.